అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ గణేశ శరణం శరణం గణేశ గణేశ శరణం శరణం గణేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ విఘ్నేశ శరణం శరణం విఘ్నేశ శివాయ శరణం శరణం శివాయ శివాయ శరణం శరణం శివాయ భవాయ శరణం శరణం భవాయ భవాయ శరణం శరణం భవాయ శివాయ శరణం శరణం శివాయ శివాయ శరణం శరణం శివాయ భవాయ శరణం శరణం భవాయ భవాయ శరణం శరణం భవాయ స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం శ్రీ అయ్యప్ప అయ్యప్ప శరణం శరణం శ్రీ అయ్యప్ప స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప అయ్యప్ప 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 శరణం శరణం శ్రీ అయ్యప్ప స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప స్వామి శరణం శరణం శ్రీ అయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి అభిషేకం మణికంఠునికి అయ్యప్ప స్వామియే అయ్యప్ప ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యి అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు శబరిమలైకి
ఇరుముడి కంఠునికి స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప
బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాములు చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు స్వామి పైన చల్లండి బంతి పూలు సుబ్రహ్మణ్య స్వామి పైన చల్లండి బంతి మన సాంబయ్య స్వామి పైన చల్లండి బంతి పూలు వెంకన్న స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు తల్లి పైన చల్లండి బంతి పూలు కన్న తండ్రి పైన చల్లండి బంతి పూలు ఇంటికొచ్చిన అతిథి పైన చల్లండి బంతి పూలు విద్య నేర్పు గురువు పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాముల పైన చల్లండి బంతి పూలు కత్తి సాముల పైన చల్లండి బంతి పూలు మణికంఠ సాముల పైన చల్లండి బంతి పూలు మన గురు స్వామి పైన చల్లండి బంతి పూలు చల్లండి 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 బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నదాదులు చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు సాములొచ్చారు కత్తి సాములొచ్చారు గంట సాములొచ్చారు గదా సాములొచ్చారు కన్నె సాములొచ్చారు కత్తి సాములొచ్చారు గంట సాములొచ్చారు గదా సాములొచ్చారు ఏడదాగి స్వామి ఏడదాగి అయ్యా ఏడదాగి ఉన్నావయ్యో అయ్యప్ప ఒక్కసారిగాన రావో అయ్యప్ప ఏడదాగి ఉన్నావయ్యో అయ్యప్ప ఒక్కసారి
సాములొచ్చారు కత్తి సాములొచ్చారు సాములొచ్చారు కత్తి సాములొచ్చారు మలయాళ దేశంలో 5 కొండల నడుమ శబరిమల కొండల్లో కొలువుదీరి ఉన్నావా మలయాళ దేశంలో 5 కొండల నడుమ శబరిమల కొండల్లో కొలువుదీరి ఉన్నావా ఏ కొండలో స్వామి ఏ కొండలో అయ్యా ఏ కొండలో ఉన్నావయ్యో అయ్యప్ప ఎక్కడ నీ వెతకాలయ్యో అయ్యప్ప తులసిమాల మెడల వేసి నీ దీక్షను పూనుకొని 40 రోజుల మండల పూజలే చేసుకొని తులసిమాల మెడల వేసి నీ దీక్షను పూనుకొని 40 రోజుల మండల పూజలే చేసుకొని ఇరుముడిని స్వామి ఇరుముడిని అయ్యా ఇరుముడిని కట్టుకొని అయ్యప్ప నీ చెంతకు బయలెల్లినవు అయ్యప్ప కన్య సాములొచ్చారు కత్తి సాములొచ్చారు ఎరుమేలి చేరుకొని వేషాలు వేసుకొని ధర్మశాస్త్ర రూపానికి దండాలు పెట్టుకొని ఎరుమేలి చేరుకొని వేషాలు వేసుకొని ధర్మశాస్త్ర రూపానికి దండాలు పెట్టుకొని పేట తుల్లి స్వామి పేట తుల్లి అయ్యా పేట తుల్లి ఆడినాము అయ్యప్ప అడవి బాట పట్టినాము అయ్యప్ప చేరుకొని కరములెత్తి మొక్కుకొని అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకొని కాలిఘటం చేరుకొని కరములెత్తి మొక్కుకొని అలుదాలో దిగి మేము స్నానాలు చేసుకొని 2 రాళ్ళు స్వామి 2 రాళ్ళు అయ్యా 2 రాళ్ళు తీసుకొని అయ్యప్ప మహిషి మీద పెట్టినాము అయ్యప్ప కన్య సాములొచ్చారు కత్తి సాములొచ్చారు కదా సాములొచ్చారు కరిమల కొండను కష్టపడి దాటినాము పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము కరిమల కొండను కష్టపడి దాటినాము పంబాలో మునిగి లేచి దీపాలు పెట్టినాము కన్నెమూల స్వామి కన్నెమూల అయ్యా కన్నెమూల గణపయ్యకు అయ్యప్ప కొబ్బరికాయలు కొట్టినవు అయ్యప్ప శరణ గుత్తియాలి చేరి శరణాలు పెట్టినాము శబరిమాత పీఠానికి శిరసు వంచి మొక్కినాము శరణ గుత్తియాలి చేరి శరణాలు పెట్టినాము శబరిమాత పీఠానికి శిరసు వంచి మొక్కినాము 18 స్వామి 18 అయ్యా 18 మెట్లు ఎక్కినవు అయ్యప్ప కనులారా నిన్ను చూసినవు అయ్యప్ప 18 మెట్లు ఎక్కినవు అయ్యప్ప కనులారా నిన్ను చూసినవు అయ్యప్ప రాజ పంచగిరిశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా రాజ పంచగిరిశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా రాజ పంచగిరిశ స్వామి రావయ్యో
రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా అభిషేకాలతో స్వామిని ఆరాధించేము పూలు పళ్ళు తెచ్చి స్వామికి పండుగ పెట్టేము అభిషేకాలతో స్వామిని ఆరాధించేము పూలు పళ్ళు తెచ్చి స్వామికి పండుగ పెట్టేము 108 18 మెట్లకు పేట తుల్లియాడి 108 శరణాలు చెప్పాము 18 మెట్లకు పూజలు చేసాము పేట తుల్లియాడి నిన్న మెప్పించాము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పంబావాసమ్మ పడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా 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 ఓహో పంబా నది వాసావో పందల రాజా నిష్టతోటి జరిపెదము మండల పూజ నిష్టతోటి జరిపెదము మండల పూజ హరిహరుల సుతుడా ఎరుమెలి వాస నీ సన్నిధి చేరగా శరణు ఘోష నీ సన్నిధి చేరగా శరణు ఘోష పులివాహనదారుడా మణికంఠ స్వామి నీ నామ స్మరణే కొండంతా బలిమి కోరిన కోర్కెలు తీర్చే మా శబరి గిరీశ స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం నీ మాల ధారణ మాకెంతో అభయం నీ దీక్ష పూజల తొలగించును గండం స్వామి నిన్ను కొలిచిన మా బాధలు మాయం స్వామి అయ్యప్ప శరణం శరణం నీ మాల ధారణ మాకెంతో అభయం నీ దీక్ష పూజల తొలగించును గండం స్వామి నిన్ను కొలిచిన మా బాధలు మాయం మకర జ్యోతి స్వరూపమే తండ్రి నీ రూపము జ్యోతిని దర్శించిన భక్తుల జన్మే ధన్యము జ్యోతిని దర్శించిన భక్తుల జన్మే ధన్యము నల్లని వస్త్రములతోటి చన్నీటి స్నానము నీ కఠిన దీక్షలు మాకిచ్చును ధైర్యము నీ కఠిన దీక్షలు మాకిచ్చును ధైర్యము పేట తుల్లి ఆటలతో నీ నామస్మరణము నీ దర్శన భాగ్యమే మాకెంతో పుణ్యము నీలిమల కొండల్లో కొలువుదీరిన స్వామి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం శరణం నీ మాల ధారణ మాకెంతో అభయం నీ దీక్ష పూజల తొలగించును గండం స్వామి నిన్ను కొలిచిన మా బాధలు మాయం పసిడి వన్నె పట్ట బంధము శబరి పీఠమే పచ్చనైన అడవిలోన ప్రకాశించే జ్యోతివే పచ్చనైన అడవిలోన ప్రకాశించే జ్యోతివే పల్లకిలో ఊరేగిన మా ధర్మ స్వామి దీక్ష ఎలా చేయాలి ఏ విధంగా మనం కార్యక్రమం చేసుకోవాలి ఏ విధంగా పూజలు చేసుకోవాలి మన అందరికీ నేర్పింది శ్రీ ఏమనుకుంటారంటే అరుణ్ స్వామి గారు రావాలంటే ఏదో రికమెండేషన్ కావాలనుకుంటుంటారు కానీ అరుణ గురుస్వామి గారి సంకల్పం ఏదైతే ఉంటుందో
చిన్న పెద్ద అని లేకుండా కుల మత విచక్షణ లేకుండా మన దగ్గరికి వచ్చి పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఆయన వచ్చారంటే అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు మనందరికీ ఉన్నట్టు. హరిపూర్ స్వామి గారు కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గ్రామవాసులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో విశేషమైన ఆదివారం కార్తీక మాసంలో 5వ రోజు మూలా నక్షత్రం. రెండోది అయ్యప్ప స్వామి సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి వారికి స్కందపక్షి పరణి తీర్థంతో తిరుమల స్వామి వారి అరవై 6 పడవీళ్ళు విశేష పూజ చేస్తారు. ఏంటి సుబ్రహ్మణ్య స్వామి శివుడుకు కుమారుడైన వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అవసారి ప్రాప్తం చేస్తే ఈ యొక్క శుభ సమయంలో మన పూజ చేస్తున్నాం. అంగారక దోషం, పిల్లలు లేకున్న వారికి, పెళ్లి కాకున్న వారికి, అనారోగ్య బాధపడే వారికి, శత్రు బాధ కోసం, గర్భవతి గర్భస్వామి కోసం, ముఖ్యంగా బాబువాసవామి కోసం, ఏదైనా బాబువాసవామి కోసం, పిల్లలు చదువు కోసం, సంతానాభివృద్ధి, లాభాభివృద్ధి, వంశాభివృద్ధి, నరదృష్టి నరదోషం, శత్రు బాధ, ధనబాధ, జాతక దోష నివారణ, తర్వాత నాగదోషం ఏమిటో గ్రామీణ కానీ వారి కోసం కంటే అన్నింటికీ సకల పాప మోహ నివారణం ఈరోజు అంత శుభమైన ఈ యొక్క కోసంలో మన పని పూర్తి చేస్తాము. ఈ అనగా గుర్తు తెలిసింది 6 ముఖం ఉన్నాక సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వచ్చిస్తున్నారు. కాబట్టి అందరూ కొద్దిగా నాకు పెడతా ఉంది. కొంత సమయం అయిపోయింది. మహాభాగ్యమైన శుభదినంలో ఆదివారం మూలా నక్షత్రం స్కందశక్తి రావడం అది విశేషమైన శుభదినం. కాబట్టి వచ్చినందరూ ఏ కోరికలో ఆ కోరిక స్వామితో ఆత్మసమర్పణ చేసుకోండి. రెండవది మీరు వేసిన వాళ్ళ ఈ కోసం సంవత్సరం దగ్గర వస్తున్నారు. రాత్రి సర్టిఫికేట్ చేసుకోండి, లేకుంటే మార్గం చేయండి. చక్కగా మహాభాగ్యమైన ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరంలో మాలేశ్వరం అనుకుంటే పాఠం, ట్రిప్ చేస్తే మహాపాఠం, ఇరువులు పెట్టుకుని యాత్ర చేస్తే ఎంత భాగ్యం చెప్పాలని అవసరం లేదు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా, ఎక్కువ నవ్వకుండా, కాలం లేకుండా, కోపం కామం నేను నాది అన్నాలు లేకుండా చక్కగా అయ్యప్ప స్వామి చేస్తా ఉండండి. ఈ యొక్క సనాతన ధర్మంలో ఎన్నో వ్రతం ఉన్నది. కార్తీక మాసంలో ఎన్నో వ్రతం ఉన్నది. అయ్యప్ప స్వామి వ్రతం అంటే విశేషమైన వ్రతం, వ్యత్యాసం కాదు. ఒక వ్యక్తి బాగా తీసుకుపోయి గుడి చేసి ఆకారం మొగ్గను కానీ గుడి మొగ్గను కానీ మాలు చేస్తే వారి ఇంట్లో వారి పేరు పక్కన స్వామి నామం వస్తూ ఉంటుంది. భగవంతుడు భక్తులు ఒకటే అయిపోతా ఉన్నారు. కాబట్టి అందరూ స్వామి చదువుకుంటూ ఉన్నారు. మాట్లాడకుండా నవ్వకుండా ఇలా ఆహారం, ఇలా భాష, ఇలా నిద్ర చేస్తూ ఉన్నారండి. ఈరోజు ఒక శుభకోటంలో యొక్క స్వామివారిని సభలే బంధువులు ఆ స్వామివారు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందరూ స్వామితో మాట్లాడుకోండి. పడుకునే సమయంలో ఎక్కడ కూర్చున్నారో అక్కడ స్వామి ప్రార్థన చేస్తా ఉన్నారు. రెండోది మా ఒక 43 సంవత్సరం ఈ యొక్క ప్రయాణంలో కోలం ప్రాంతంలో 4 మంది మాత్రం మారేసుకుని సమయాత్ర చేస్తా ఉన్నారు. దానిలో దర్శనాలు మాత్రమే ఎన్నో సంవత్సరం మారేసుకుంటున్నారు. పెద్దమ్మ లక్ష్మణ స్వామి కుమారుడు శ్రీమాన్ వారు 23 సంవత్సరం యాత్ర ఉంటా ఉన్నారు. ప్రతి వాళ్ళు ఒకసారి మారేసుకోవడం, ఒకసారి ప్రవేశించడం కూడా 23 సంవత్సరం ఉండడానికి మహాభాగ్యమైనది. రెండోది ఒక దేవాలయం కట్టాలంటే, దేవాలయం మెయింటైన్ చేయాలంటే అంతంగా ముందే చూసుకుంటాం. తల్లిదండ్రులు అనుకోవడం, గ్రామ దేవత అనుకోవడం, గురువాన్ని చేస్తారు. స్వామి వారు ప్రయత్నం చేసి మంచిగా దేవాలయం గ్రామం ఏ గ్రామంలో అయ్యప్పని ఉంటారో ఆ గ్రామంలో రక్షణ అయిపోతూ ఉంటుంది. అయ్యప్ప స్వామి వీరు ఆగ్రహంలో అయ్యప్ప స్వామి ఉంటారు. 23 సంవత్సరం యాత్ర పోతా అయ్యా 23 సంవత్సరం యాత్ర పోతా ఈ యొక్క ఏ అనుభవం భక్తులకు సమానం.
ఇతరాలు ఎటువంటి కనీసం ఆనందిస్తాడు. అందరూ దృష్టిలో వచ్చినవే నేనట్లా మా కుటుంబం పట్ల మా సహోదరుల ఫ్రెండ్స్ తెలుసుకొని కాబట్టి అందరూ చక్కగా టీచ్ చేసుకోండి, బాగా చేసుకోండి, మంచిగా నామ సంగీతం శ్రేష్టపడతాం కాబట్టి గాలి వెళ్తా ఉన్నాం, టీచ్ వెళ్తా ఉన్నది చక్కగా చేసుకోండి, తల్లిదండ్రులు తెలుసుకోండి, గ్రామదేవత కృష్ణదేవత రత్నదేవత తెలుసుకోండి. ఈ యొక్క విశ్వామిత్రనామ సంవత్సరంలో అరువుగా స్వామివారికి వస్తా ఉన్నారు. ఎటువంటి భాగ్యనగరంలో ఎక్కడికో అక్కడ సాధన పడతా ఉన్నాం. నిన్న మాత్రం నేను 2000 మాలు చేస్తా ఉన్నాం. మరి రేపు ఒక 10 మంది మారవాలి, బుధవారం 3000 మారవాలి. ఎక్కడికి వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు మాట్లాడారు. రెండోది స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మారేసుకోవడం, వాళ్ళందరూ డేటా అయిపోయి మారేసుకోవడం. ఇది ఒక దృష్టిని ఆనందిస్తున్నాం, అనుభవిస్తున్నాం చెప్తా ఉన్నాం. అంత మహాభాగ్యమైన దృష్టి జాతి మతం పెద్దవారు చిన్నవారు ఏం లేదు. దేవశుద్ధి, వస్తుశుద్ధి, మనశుద్ధి, ఆత్మశుద్ధి చేస్తా ఉన్నాడు. మా షాపు పక్కన కుసమ్మ ఉంటుంది. ఏం సాంగ్ బాధ్యత ఆడవేస్తా ఉంటుంది. ఏం పెద్ద మారుతుంది. మా పక్కన ఒక బండి ఉంటుంది. షాపులో ఉద్యోగులు 5 కూలీలు 4 సంవత్సరాలు తినకండి. అలాగే తక్కువ చేయండి. దీక్షాసంగలు స్వీట్గా కోపం రాకూడదు, అహంభావం రాకూడదు. నేను చేసేది ఏంటి, ఆయుధ పదార్థం ఎక్కువ కాదు, తక్కువ పాలు చేయండి. ఉదయం మీరు చక్కగా పాలు పండు తీసుకోండి, మధ్యాహ్నం పొలం తీసుకోండి, సాయంత్రం నడిపాలు తీసుకోండి. వర్క్ సృష్టి మానేసిన చెప్పేసి పనికి పోకుండా, స్కూల్ పోకుండా, వ్యాపారం లేకుండా అటువంటి వర్క్ చక్కగా వెళ్తా ఉన్నాం. మీరు చేస్తా ఉంటే అహంభావం లేకుండా స్వామినామం పెడతా ఉన్నట్టు. ఈ యొక్క పిల్లలు కానీ మీ ఇంట్లో కానీ ప్రధాన విధి అంటారు. 5 సంవత్సరాల ద్వారా అధికారులు శుభ్రంగా అది అందరూ లేదు. చక్కగా దీక్ష చేస్తే ఈ యొక్క వైద్యులు అక్కడ పోతా ఉంటాయి. ఈ యొక్క భారతదేశంగా ఏ దేశం బాధేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్ని వ్యక్తులను బాధేస్తుంది స్వామివారి కళ్ళు ఉంటాయి. చక్కగా దీక్ష ద్వారా చక్కగా ఇస్తున్నారు కాబట్టి మహాభాగ్యమైన దశ తిరిగి సుమారుపడితే ఈ యొక్క చక్కగా చేసి నడపబడుతుంది. ఈ యొక్క మూలాధారాన్ని సరసాల దాకా ఉద్యోగం చేస్తాం. వారు చదువుల తర్వాత అర్థంలో మీరు నల్ల పట్టుకొని విభూతి గంట పెట్టుకోండి. నేనేమనుకుంటాను మొత్తం తెలుగు మొత్తం ఏదోవడం అయిపోతా ఉంటాయి, పరివర్తనం అయిపోతా శరీరం మనసు ఆత్మ. కాబట్టి మహాభాగ్యపడుతుంది. పరివర్తా ఉన్నాం, చక్కగా ఉంటాన్ని ప్రతిరోజు సందర్శిస్తా ఉన్నాం. 18 సార్లు 30 సార్లు ఉంటా ఉన్నాం. తర్వాత స్వామి మా ఇంట్లో 10 మంది స్వాములు భోజనం శ్రీ స్వామి ఇస్తా ఉంటాం. ఈ అక్కడానికి తెలియడానికి బాగున్నాడు అంటాం. వాటికి ఫోన్ చేస్తే ఈ జీవితం మొత్తం వాటికి అయిపోతుంది. మీకు షో అయిపోయింది. ఉత్సాహం తప్పం 10 తీసుకోవడం శ్రీ స్వామి ఇంట్లో కోరుకుంటాడు. మీరు దేవశక్తి శుద్ధి చేస్తా ఉంటారు. వాళ్ళ శుద్ధి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏ పిల్లలు తెలుసు కాబట్టి అట్లా మీరు ఉద్దేస్తే జీవితం మొత్తం వాళ్ళు అయిపోతారు. రెండోది శ్రీ స్వామి ముద్రదేగా తీసుకోవాలి. ఈ ముద్రదేగా అనేది మన శరీరం. దానిలో మన ఆత్మ వేస్తా ఉన్నాం. స్వామి వారికి మన ఆత్మ స్వామి వేస్తా ఉన్నాం. ఈ యొక్క నెయ్యి చేస్తే ఆ శరీరం జీవనం దానికోసం కడుపుని దాని తర్వాత ఆ రాయి అక్కడ గొప్ప చెప్పులు చేస్తా ఉంటారు. ఆ శరీరం వేస్తున్నాక కాబట్టి చక్కగా ఎవరు వ్యాపారం చేస్తే కొబ్బరికాయ ఏ విధంగా తీసుకోకూడదు. అయినా మా గొప్పది ఒక కొబ్బరికాయ తీసుకొని చెప్తే ఈ యొక్క దీక్ష యాత్ర అన్ని జీవాలు బట్టి అన్ని తెలుగుకుంటే అది చేయవచ్చు. 2 ముద్రగా తీసుకుపోతారు. అది ఏ సంవత్సరం తీసుకొస్తారు. కొంతమంది ప్రసాదం తీసుకొస్తారు, అది తీసుకొస్తారు. కానీ కూడా రూపపోవాలి ఇష్టపడతారు. అది స్వామికి వేయాలి, ఇక్కడ తీసుకుంటారు. కాబట్టి మధ్యలో ఏం డౌట్ స్వామి శివజయముఖారు వారు అడగండి, చక్కగా మీకు అందిస్తా ఉంటాం. స్వామి హనుమాన్ పాప పాత 10 చాలా చక్కగా ఆరాధన చేస్తా ఉన్నారు. వాటితో
కాబట్టి ఈ రాత్రి ఈరోజు మొత్తం పాల్గొన్న అక్కడ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. శంకరాయ శంకరాయ మంగళం శంకరీ
ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకము చెయ్యాలి ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకము చెయ్యాలి ఏమేమి కావాలి మాలలు వేయాలి నల్లని బట్టలు దీక్షలు పూనాలి స్వామికి ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకం చెయ్యాలి పొద్దున లేవాలి స్వామికి శుద్ధిగా ఉండాలి స్వామికి 41 రోజు స్వామికి నిష్టగా ఉండాలి స్వామికి పొద్దున లేవాలి స్వామికి శుద్ధిగా ఉండాలి స్వామికి 41 రోజు స్వామికి నిష్టగా ఉండాలి స్వామికి ఏమేమి కావాలి స్వామికి దీపాలు ధూపాలు స్వామికి పూజలు చేయాలి స్వామికి సేవలు చేయాలి స్వామికి ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకము చెయ్యాలి భజనలు చెయ్యాలి స్వామికి భక్తితో వేడాలి స్వామిని ముక్తిని కోరాలి స్వామిని భక్తులు ఇష్టము స్వామికి భజనలు చెయ్యాలి స్వామికి భక్తితో వేడాలి స్వామిని ముక్తిని కోరాలి స్వామిని భక్తులు ఇష్టము స్వామికి ఏమేమి కావాలి స్వామికి మొక్కులు మొక్కలి స్వామికి కొబ్బరికాయలు స్వామికి కోరిక తీర్చే స్వామికి ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకము చెయ్యాలి కొండల కూర్చున్న స్వామికి గుండెల గుడిగట్టు స్వామికి గండాలు గట్టెకు ఎన్నటికి దండాలు పెట్టాలి స్వామికి కొండల కూర్చున్న స్వామికి గుండెల గుడిగట్టు స్వామికి గండాలు గట్టెకు ఎన్నటికి దండాలు పెట్టాలి స్వామికి ఏమేమి కావాలి స్వామికి ఎర్మెలి తీరాన స్వామికి పేట తుల్లి ఆట స్వామికి ఇష్టం అయ్యప్ప స్వామికి ఇరుముడినెత్తుకోవాలి 18 మెట్లను ఎక్కాలి అయ్యప్ప స్వామిని చూడాలి నీ అభిషేకము చెయ్యాలి ఇరుముడి గట్టేసినం నీ సేవలు చేసినం మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం పాపాలను కడిగేసే పంబాలో మునిగినం శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం ఇరుముడి గట్టేసినం నీ సేవలు చేసినం మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం పాపాలను కడిగేసే పంబాలో మునిగినం శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం కన్యసాములో కాలి నడకనొచ్చెను కాలే ఈ దేహము దాసోహమిచ్చెను కన్యసాములో కాలి నడకనొచ్చెను
అభిషేకాలు సన్నీళ్ల స్నానాలు మణికంఠ నీ రూపమెంతో సక్కదంట మాకంఠ నిము చూసిన మా భాగ్యమంట 18 పడి మెట్లు ఎక్కెక్కి వస్తుంటే మణికంఠ నీ మాయలోనే ఉంటిమంతా మాకంఠ నీ మహిమలే శబరి అంతా మా దీనులను మోసినం శరణం శరణం అయ్యప్ప నీ ధీమతో బతికినం శరణం శరణం అయ్యప్ప నీ కొండకు చేరి సేవ చేసుకుందుము నీ పాదాలను దర్శించిన జన్మ ధన్యము హరిహర పుత్ర అయ్యప్ప నీ మాలలి వేసినము ఇరుముడి గట్టేసినం నీ సేవలు చేసినం మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం పాపాలను కడిగేసే పంబాలో మునిగినం శరణం అయ్యప్ప అని నిన్నే నే మొక్కినం కోరిన వరములిచ్చి కోర్కెలు తీర్చేటి మణికంఠ నీ మరుమమేందు ఎరుగమయ్యా జగమంతా నీ స్మరణే శరణమయ్యప్ప కుండలు తలపించే నీ గిరి క్షేత్రమయ్యా కాళీ నడకన మేమొచ్చినామయ్యా సామి కలియుగ దైవమ చూపించవాదయా నీ సన్నిధి దరి చేరినాము శరణం శరణం అయ్యప్ప నీ పూజలు చేసినాము శరణం శరణం అయ్యప్ప హారతి పళ్ళాలు గుడి నిండ గంటలు నీ పాట వాడుకుంటూ నిన్ను వేడుకుంటము ఎల్లప్పుడు మమ్ములను సల్లంగా చూడు సామి ఇరుముడి గట్టేసినం నీ సేవలు చేసినం మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం పాపాలను కడిగేసే పంబాలో మునిగినం శరణం అయ్యప్ప అని నిన్నే నే మొక్కినం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం
हरिहरात्मजं स्वामी देवमाश्रये त्रिभुवनार्चितं स्वामी देवतात्मकं त्रिनयनं प्रभुं स्वामी दिव्यदेशिकं त्रिदशपूजितं स्वामी चिन्तितप्रदं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्प स्वामी शरणमय्यप्प शरणमय्यप्प स्वामी शरणमय्यप्प